బిర్యానీ ఎంతే? ఎంత? 15 లక్షలు. 15 లక్షలు బిర్యానీ. సరే నువ్వు లోపలికి వెళ్ళి చేయిపో. ఇంతకీ నువ్వు ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అసలు? అబ్బా అవన్నీ చెప్తారా ఏంది? అయితే అమర్దీప్ లేకపోతే నవదీప్. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏమై ఏ మేక ఏడు చావే మేక ఏమే మేకదానా? ఎవరిని చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావే? అబ్బా జార్జిన్లా ఎవరే అది? మా ఆంటీ. ఏదో తేడాగా ఉందేంటి? అట్టుంది ఏంటి? వాడెవడు అట్టుగుతుండు? మీ అంకుల్. మరి ఎందుకు అట్టుగుతుండు? మాకు దుబాయ్ లో 100 ఒంటెలు ఉన్నాయి. అది ఎక్కి నడుస్తా ఉంటే ఇట్టా ఊగుతున్నాయి. ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ. దీన్ని ఎక్కడో చూసిన మాస్టర్ నేను. నువ్వు సత్యం థియేటర్ ముందు పల్లీలు అమ్ముకునేదాని మన నువ్వు. వాటర్ ట్యాంకింగ్. లేదు మాస్టర్, దాన్ని ఎక్కడో చూసా. పక్క పిలిచి అడుగు. సింగరేణి రైల్వే స్టేషన్ దగ్గర కంకులు కాడుతావు కదా నువ్వు. వాటర్ ట్యాంకింగ్. కంకులు కాల్చింగ్. అత్తయ్య అది మా అమ్మ. మీ అమ్మ అట్టుంది ఏందమ్మి? ఎట్టుంది? చింతపిక్కలు అట్టున్నాయి. చాలా బాగుంటాయి. టేస్ట్ చెప్తావా నువ్వు? దుబాయ్ లో అమ్ముతావా నువ్వు? అవును. స్వింగ్ లో ఉన్నారు. ట్రైన్ లో వచ్చారు మేడం. ట్రైన్ లో కాదు, ఒంటలు ఊగి. చివరికి ఒక మాట. సల్లగడ్డల్లో నవదీప్ వస్తా ఉంటాడు కదా, మీ సల్లగడ్డల దగ్గర నవదీప్ వస్తూ ఉంటాడు కదా, అక్కడ చికెన్ చిల్లీ ఫ్రైలు అమ్ముతా ఉంటావా? వాటర్ ట్యాంకింగ్. వేరే ఎక్కడో ఉంది. ఎక్కడో చూసా మాస్టర్. ఉంది, దొరుకుతుంది. ఫస్ట్ దాంట్లో దెబ్బలు తిన్నా, ఈ సెకండ్ దాంట్లో వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడికి రప్పించిన. ఇంకెందుకు మాస్టర్, ఇంకొంచెం వెయిట్ చేయండి. మొత్తం లాగుతా గుంజి. డైలాగ్ ఉంది మేకది. అయితే అమర్దీప్ లేకపోతే నవదీప్. నవదీప్ అన్న ఇంట్లో ఉన్న డ్రామాని దుబాయ్కి తీసుకెళ్లారు. ఇప్పుడు చూద్దాం ఇంకా ముందేం జరుగుతుందో. చాలా ప్లెజెంట్ గా, సెటిల్ గా, నీట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. ప్రశాంతంగా ఉంది. జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? ఇంటి గుట్టు బయటికి వెళ్ళింది. ఇప్పుడు బయట నుంచి మళ్ళీ ఇంటికి ఎలా తీసుకుని వస్తారో చూడాలి. దుబాయ్ నుంచి ఒంటెల్లో కొత్త క్యారెక్టర్లను దింపి వాళ్ళు ఊగుతూ బాగా చేశారు. అది బాగా తీసుకుని వచ్చారు. అండ్ డాక్టర్ గారు అయితే ఆపరేషన్ బాగా చేశారు. సో అందరు బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగుంది. బిందు మ్యామ్ మీకు ఎలా అనిపించింది? నాకు ఈ షేక్ ఫ్యామిలీ చాలా, ఆ ఎపిసోడ్ అంతా నేను బాగా నవ్వుకున్నాను. సూపర్ పవర్ ఆఫ్ ద స్కిట్ యూరో. ఆ షేక్ ఫ్యామిలీకి ఇచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? ఇచ్చేయండి, తీసుకోండి. ఇప్పుడు రాబోయే టీం వస్తారు, కొట్టుకుంటారు, స్కిట్ కొడతారు. అసలు ఎందుకు వస్తారు, ఏం కొట్టుకుంటారు, ఏం స్కిట్ కొడతారు, ఎలా కొడతారు మనకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. మీరు ఇప్పుడు దాకా ఒక కామెడీ షో చూశారు, కానీ కని విని ఎరుగని రీతిలో ఒక చిల్మాపురం వర్సెస్ గిల్మాపురం మధ్యలో జరుగుతున్న పోటీని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఆర్ యు రెడీ? నమస్తే అందరికి. మా ఊర్లో చిన్న సమస్య ఉంది. ఒకరేమో లంక బిందె నాదంటే నాదని కొట్లాడుకుంటారు. ఇద్దరు ఊర్లు ఆ లంక బిందె వస్తా అని చెప్పిర్రు. ఒకసారి చూద్దాం వాళ్ళ ప్రాబ్లం. అరే శంకర్, ఇది మా ఊర్లో దొరికింది, మంచిగా ఉన్నా చెప్తున్నా నేను. ఏట్రా ఇది మా ఊర్లో దొరికింది, మా లంక బిందె. అరే ఇది మా ఊర్లో దొరికింది కాబట్టి మాకే సొంతం రా. నీదేంద్రా మధ్య చెప్తుంటే అర్థం కదా. ఏంద్రా లొల్లి? లంక బిందె మీ ఊర్లో దొరికిందా మీరు అంటారు, నీ ఊర్లో దొరికిందని నువ్వు అంటున్నావు. సరే ఒక పని చేద్దాం, ఈ లంక మీద మీకు కావాలంటే ఒక పోటీ పెడదాం. దాంట్లో ఎవరైతే గెలుస్తారో ఆ ఊరికి సొంతం. ఓకే, కాకపోతే డబ్బులు అయితే లంక మీద వస్తుంది, డబ్బులు పోతే పోనీ. డబ్లీ మన షో పేరు ఇట్లా డబ్లీ.
మన ఊరికి పెద్ద పెద్ద మహానుభావులు రావాలంటే ముందు కొంతమంది మన ఊరికే అందం అనుకొని ఫీల్ అవుతుంటారు. ఒక ముగ్గురు అమ్మాయిలు, ఫస్ట్ వాళ్ళని పిలుద్దాం. ఓకే, ప్లీజ్ వెల్కమ్ మా ఊరి అమ్మాయిలు. వాళ్ళ ముగ్గురు మీరు అడగవచ్చు చీరలు ఎందుకు పట్టుకొచ్చిరని. వాళ్ళు చీర గోల్స్ కాబట్టి చీర పట్టుకొచ్చి. ఇప్పుడు మన అసలైన పోటీ మొదలవుతుంది. సో ప్లీజ్ వెల్కమ్ స్మాల్ షో. కొట్టగురి ఒక్క నిమిషం వెయిట్ సెకండ్ వెయిట్ అది హమ్ముడు ప్లేస్. ఈ ఊరికి రావడం ఎట్లుందని అడిగితే చాలా బ్యూటిఫుల్ ఉంది, కాకపోతే రోడ్లే బాగాలేదు అని చెప్పారు. చెప్పలేదు వచ్చేటప్పుడు తిండి పెట్టలేదంట మనకి, అదే కోపం ఉన్నాడు. ప్లేయర్ కొంటే వాట్ ఈస్ ద ప్లేస్ అండర్ వాటర్. ఆర్ యూ రెడీ టు ఫైట్? అరే నేను రైడ్ చేయడానికి విలువ లేదురా, కొట్లాడిని పిలిచా. రెడీయా? రెడీ. మీరేం కవర్రీ అమ్మా చీరగోలు సీట్ రీ. నీతో కొట్లాడడానికి రెడీగా ఉన్నావా? ప్లీజ్ వెల్కమ్ 50 టేకర్స్. ఎందుకు అప్పటి నుంచి నోరు తెరుస్తున్నావు? ఏమైనా పోగలవు నోరుమై. వైల్ కమింగ్ హౌస్ గో టు ప్లేస్. Are you ready? You got to me. రన్నింగ్ తీసుకొచ్చినాబే కొట్లాడు. రెడీ Give me. You come. రెడీ. Empire. 1, 2, 3. రెడీ. 1, 2. హలో ఒక్క నిమిషం. 3. రెడీ. Ready. 1, 2. You got fight me. రెడీ. Come on. Fight. 1, 2, 3. మన ప్రథమ పోటీదారుడు విన్ అయ్యేందుకు మరొక సెలబ్రిటీ మన ముందుకు రాబోతున్నాడు. ప్లీజ్ వెల్కమ్ మన బూగీ మ్యాన్.
నువ్వు ఎందుకు వచ్చినావురా లోపల ఫస్ట్ ఐ లవ్ అర్జున్ రెడ్డి How is going to feel today the first two championship? You want to say for the foot? What you want to that? You want to say this shot man? Man. వాడు బతికాడా చచ్చాడా? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడు మరొక పోటీదారుడు రిమి స్టూడియో ప్లీజ్ వెల్కమ్. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అరే వాడు పోరాడు ఒక నిమిషం సరా దీని అంటున్నావు అవసరమారా? ఈ ఊర్లో గెలిచింది ఎవరంటే దీంట్లో లంకెపిందెలో ఎంతైతే బంగారం ఉంటుందో అది సరిసగం పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. కష్టపడి గెలిచినాం కదా. రెడీయా? రెడీ. పల్లకొట్టు. ఏదో తేడాగా ఉందేంటి? ఏంద్రా బొక్కలున్నాయి? రేయ్ ఏడికెళ్ళి తీసుకొచ్చినవారు ఇది? మా ఊరు శ్మశానంలో దొరికింది. ఏం మాట్లాడుతున్నావురా? తెలియదారా ఏది లంకెప్పింది ఏందనేది? లెట్స్ సీ యు లేటర్. ఇంతవరకు మీరు మొగలు కొట్టుకునేది చూసిర్రు. ఇప్పుడు ఆడోళ్ళు కొట్లాడుకుంటే ఎట్లుంటారు చూద్దాం. నలుగురు టీమ్ లీడర్స్ మధ్య WWF. రెడీ. సో మీరే ఈ నలుగురులో విన్నర్ ఎవరో చెప్పాలి. నా పాత్ర అంతా రెఫరీ ఏంది? ఎవరన్నా ఫౌల్ చేసినప్పుడు మధ్యలో ఆపాలి కదా రెఫరీ, లోపల ఉండాలి రెఫరీ. తర్వాత వాళ్ళని ఎవరు ఆపుతారు నా మీద రాకుండా? అది అంతా మనకు తెలియదు మరి. ఆహా. ఆర్ యు రెడీ? రెడీ. గేమ్ రూల్ ఏంటంటే బయట ఉన్న లోపల రావాలంటే హ్యాండ్ టచ్ చేస్తేనే రావాలి, లేకపోతే ఫౌల్. మధ్యలో రెఫరీ టచ్ చేస్తే మొత్తానికి అవుట్. ఆన్ కౌంట్ 1 2 3
రెడీ పులి ఇప్పుడే ఒక ప్లేయర్ తాత్కాలికంగా చినిగింది కాబట్టి బ్లూ కలర్ అని 100 రూపాయలు పందాం. blue color guy is coming inside once again. Go inside. Go slowly. Yeah, ready, fight. Hey. రే ఓకే ఒరే లింగ్ వానికి అడ్డమేరా రే ప్రపంచం అంతా కనిపిస్తుందిరా. జడ్జెస్ ఈ నలుగురులో ఏ దరిద్రుడు గెలిచాడు చెప్పండి మీరే. చినిగిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది మాత్రం భాస్కర్. ఈ సందర్భంగా భాస్కర్ కింద ఫ్లోర్ మెంట్ వేస్తాడు. ఒక్క నిమిషం. మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? WWF కి WWE అని స్టార్ట్ చేసి అక్కడి నుంచి సెట్ ఎనర్జీ పీక్ తీసుకొని వెళ్ళారు గైస్. 4-5 ఇచ్చేసి ఒకేసారి ఎందుకు? వీళ్ళకి 2 చింపాలి ఈరోజు. అవును, నువ్వు చింపేసి. ప్రతిసారి మీరు పర్ఫామ్ చేసినప్పుడల్లా అదే అనుకుంటాము. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రతిసారి మ్యాచ్ అవుతున్నారు. దట్స్ అమేజింగ్ గైస్. ప్రతి ఒక్కరు పులి అయితే లైక్ టూ గుడ్. నీ ఎక్స్ప్రెషన్స్ కానీ నువ్వు మధ్యలో స్టార్టింగ్ అసలు మంచి ఎనర్జీ తీసుకొని వచ్చావు పులి. లవ్ 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 ద స్కిట్. ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్లు ఇరగదీశారు. అసలు వీళ్ళ ఎంట్రీ, పులి ఎంట్రీ టూ మచ్ ఉంది. బ్యూటిఫుల్గా చేశారు. చాలా మంచి ఎనర్జీ వచ్చింది. అదిరిపోయింది. వెరీ నైస్. తిరణాలు చూసినట్టుంది సినిమా. ఫస్ట్ నాకు టేక్ ఆఫ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు పులి అండ్ అండర్టేకర్, అది 50 టేకరా, అండర్టేకర్ ని 100 టేకర్ చేసి 50 చేశారా? అండ్ మనోడు వచ్చి పులి నువ్వు రాగానే వాటర్ బాటిల్ పెట్టుకొని ఇలా పువ్వు అనుకుంటా, అది అదిరిపోయింది. అది అసలు మామూలుగా లేదు. అక్కడి నుంచి హై వెళ్ళింది. సూపర్గా ఉంది. రాజు నవ్వి చచ్చిపోతే ఎవరు రాజు రెస్పాన్సిబుల్? అంత పవర్ఫుల్ గా ఉన్నింది ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్. నువ్వు ఎక్కడ వెళ్ళిపోయి నువ్వు పులి గొడవ పడిపోతారా అనుకున్నా. నాకు అది ప్లీజ్ పార్ట్ 2 కావాలి. వాజ్ సూపర్. ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సెట్స్ ఆఫ్ మాస్ జాతర. అండ్ పులి, నువ్వు ఈ రోజు నుంచి పులి కాదు, బ్రూస్ లీ. నా ఇల్లు ఉన్న గల్లీకి ఒక ఎండ్ ఉంటది. నేను చేసే సీరియల్స్ కూడా కొన్ని రోజుల తర్వాత. నీ కామెడీకి అసలు ఎండే ఉండదు. నేను చెప్తున్నాను కదా. బట్ మీ ఎనర్జీకి మాత్రం ఎండే లేదు. Endless energy, fearless fight, fabulous జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? 3 ఓట్లతో ఈ మ్యాచ్ గెలిచిన పులి. ఇట్స్ టైమ్ ఫర్ అరుణ్ ఐస్ క్రీమ్స్. బ్యాలెన్స్ ద బ్యాటిల్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరందరూ మీ అందరూ జిమ్ కి వెళ్ళండి అని నేను చెప్తుంటాను కదా. అవునన్నా. వీళ్ళెవరు వెళ్తున్న బ్యాచ్ లాగా లేదు. అవును. సో జిమ్ కి వెళ్తే గనక చేయగలిగిన భంగిమా ఒకటి వీళ్ళ చేత చేపిద్దాం. కానీ అది కొద్దిగా ఈజీగా కాదు. ఈజీగా ఎందుకు ఉంటుంది? నాతో ఏదైనా ఈజీగా ఉంటుందా తమ్ముడు? ఏంటి తమ్ముడు నువ్వు? సారీ అన్న. రండి, అవి పెట్టండి, నోట్లో పెట్టండి ఐస్ క్రీమ్స్. అది పెట్టుకొని మీరేం చేయాలంటే, చిన్నప్పుడు బాగా చదువుకుంటే టీచర్లు మనకి గోడ కుర్చీ వేయించేవాళ్ళు కదా, ద స్క్వాట్ ఛాలెంజ్. రెడీ? అర్థమైపోయింది కదా అందరికి? ఐస్ క్రీమ్ నోట్లో కవర్ తీసి నోట్లో పెట్టుకోగురు. నువ్వేంటి గురు? రెడీ 2, రెడీ 3, రెడీ 1, గో. స్క్వాట్.
చేయిరా, చేయి స్ట్రైట్ పెట్టు. ఐస్ క్రీమ్ సరిగా పెట్టుకోలేదు. కరెక్ట్. స్ట్రైట్ నోట్లో పెట్టుకో. హరిప్రసాద్ ఎట్లా చెప్తా. హలో వంగరా నీ మరి ఏంది వంగు. ఓ కాదు, దిగుతుంది లోపలికి, వంగు. హరిప్రసాద్ గారు వంగినట్టే ఉంటుంది. చెయ్యి వంగు వంగు, అదే వంగు, అదే. వీడు ఎలిమినేట్, పోరా. ఎలిమినేషన్ రౌండా చెప్పలేదు. అయితే వెంకీని ఎలిమినేట్ చేసే ఫస్ట్ వెంకీ ఎలిమినేట్. వెళ్ళిపో. రే స్కాట్ ఎలిమినేట్ హిమ్ ఇమిడియట్లీ. ఎలిమినేట్ హిమ్. వెళ్ళిపో. ఎలిమినేటెడ్. ఐస్ క్రీమ్ తిని పక్కెళ్ళి. కొద్ది కిందికి నీ ఇష్టము. అతను ఇలాంటి స్క్వాడ్ నేను ఎక్కడ చూడలేదు అసలు. హరిప్రసాద్ స్క్వాడ్. యు ఆర్ ఎలిమినేటెడ్. ఎలిమినేట్ పద. శ్రీకాంత్ ఒక్కడే కరెక్ట్ చేస్తున్నాడు. హరిప్రసాద్ నువ్వు ఇంకెంతసేపు చేసినా నేను ఆల్రెడీ ఎలిమినేట్ చేశాను, నేను తెలుసు కదా. ద విన్నర్ ఈజ్ శ్రీకాంత్. కమ్ ఆన్. నేనే సార్ అంతసేపటి నుంచి చేసింది. అది నువ్వు స్క్వాట్ కాదు నాన్న, నువ్వు చేసింది ఒంగుడు దూగుడు ఆట. పక్కెళ్ళి కాదు చేయి, స్క్వాట్ చేయి. నా చెప్తా ఏంటంటే నాగన్నా చెయ్యి. వద్దు చూడలేం కానీ వద్దు. ఓకే, సెకండ్ రన్నర్ అప్ నువ్వే. అది తీసుకెళ్లి పక్కెళ్ళి నోట్లో పెట్టుకొని మద. డాలర్ బిగ్ బాస్ బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే ఎవరు? యాదమ్ రాజు అండ్ టీమ్. డాలర్ బిగ్ బాస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? మిస్టర్ పులి. సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ కి అమికా దర్బార్ బత్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ పులి. ఇది ఈ వారం మన మాస్ జాతర. వచ్చే వారం ఇంకా ఎనర్జీతో, ఇంకా కామెడీ డబుల్ డోస్ తో ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఇస్తామమ్మా. అప్పటిదాకా టాటా బాయ్, సీ యూ, బాయ్.